అయ్యో సారీ గురువు గారు. మెల్లగా మెల్లగా పెట్టాలి. ఓకే. తవలపగలవు. నేను వచ్చి అరగంట అయింది. నా సమస్యకి పరిష్కారం చెప్పండి. ఉండండి, తొందరపడతారు ఎందుకు? తాంబూలం అందించు. నీ చేతి తాంబూలం ఇష్టం ఉంటుంది. దేనికైనా ఒక వాస్తు అంటూ ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను 1000 రూపాయల నోటికి వాస్తు లేదండి అని. చెప్పానా? చెప్పారు గురువు గారు. ఎవ్వరూ వినలేదు. ఇప్పుడు చూడండి, అన్నిటినీ రద్దు చేసి పాడేశాడు. అందుకే ఈ వాస్తు విద్వాన్ మాట అంటే వరాల మూట. విన్నారా? బాగుపడతారు. లేదా అదనమాట సంగతి. నిజంగా చెప్పేస్తాను. నిజంగానా? ఏమైందంటే మాట అసలు ఏంటి సమస్యలో తర్వాత బాబురావు ఆగవయ్యా, ఆగు ఆగు. నువ్వు కూడా చంపేస్తాను నేను. ఉండవయ్యా, ఆగు ఆగు ఆగు. నేను చెప్తున్నాను కదా, కంగారు పడకవయ్యా. ఉండవయ్యా బాబు, నువ్వు ఉండు. నువ్వు కూర్చో చెప్తాను. నేను కూర్చో చెప్తాను. కూల్ కూల్ కూల్. ఇప్పుడు చెప్పు. ఏంట్రా ఇప్పుడు చెప్పేది? అబ్బా నువ్వు పండిట్ నన్ను విషయం మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోలేదు. ఎక్కడో కాలితే ఇక్కడికి వచ్చాను. అబ్బా ఇదిగో, నేను మంత్రిచ్చిన కుంకుమ బొట్టు పెడుతున్నాను. అది శాంతం. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? 10 కోట్లు విలువ చేసే బంగారం లాంటి ఇల్లు వాస్తు బాగోలేదని పడగొట్టించేసావు. అది రూలు. ఇదిగో, వాస్తు బాగోలేదుగో, ఇల్లైనా కోటైనా పడగొట్టాల్సిందే. ఏ స్థలంలో 20 కోట్లతో ఇల్లు కట్టమన్నావా? అది కూడా రూలే. ఆ ఇంట్లో అడుగు పెట్టానో లేదో 500 1000 నోట్లు రద్దు అయిపోయాయి. అది కూడా రూలే. ఏంట్రా రూలు? కూర్చో. నువ్వు అలా కోపడితే నేనేం చెప్పలేను. కూర్చో బాబు, కూర్చో. ఇప్పుడు నా దగ్గరున్న 200 కోట్ల రూపాయలు ఏం చేసుకోండిరా? 200 కోట్ల? అదే అవును. ఆ ఇంటిని ఏ దిశగా కట్టావు? ఆగ్నేయం. అది ఏంటి సంగతి? ఆగ్నేయంలో కడితే మంటలు రాకుండా ఏమొస్తాయి? అక్కడ ఆ సైట్కి నీ నోటికి లింక్ కుదరలేదు. ఇప్పుడు ఎలా? అడిగా బాగుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటది? మీ ఊరికి ఈశాన్య దిశగా వెళ్ళు. అక్కడ చతురస్రాకారంలో, అంటే స్క్వేర్ అన్నమాట, అలా ఉండే ఇల్లు చూసుకో. ఆ ఇంటికి అటు ఇటు కూడా దేవాలయాలు ఉండాలి. ముఖ్యంగా ఆ ఇంటి ఊసలన్నీ లెక్క పెడితే 7 రావాలి. ఆ ఇంట్లో నీ డబ్బు తీసుకెళ్ళి పెట్టావనుకో, ఇదిగా ఆ డబ్బు పెడితే నువ్వే చేయగలదు. అంతా అదే జరిగిపోతుంది. వెళ్ళు. రే, ఈసారి గాని వాస్తు తప్పిందో నీ బాడీలో వాస్తు మారిపోతుంది. ఇదిగా ఈ పండిట్ మాట అంటే బంగారు మూట. వెళ్ళు. బాబు ఒక్క నిమిషం, ఆ ఫీజు ఇస్తే బాగుంటుంది. దీనికేం తక్కువ లేదు. వెయ్య. ఏమండి, మీరు నా దగ్గర రావడమే గొప్పతనం. నీ ఇల్లు చూశారు. అవును. మీ ఇంట్లో ఆగ్నేయపురం వంటగది ఉంది కదా, దాన్ని పడగొట్టేయండి. ఈశాన్య మూల నుయ్యి ఉంది కదా, దాన్ని పడగొట్టండి, కప్పేటండి. అది వాస్తండి. ఈడొచ్చిరెడ్డి నైరుతి మూల. అయ్యా పండిట్ గారు, ఆయనకి మీతో ఏదో పని ఉంటుంది, నేను తర్వాత వస్తాను. అండి బాబురారు, మీరు కూర్చోండి, మీరు ఉండండి. మీరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అయ్యా, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు ధైర్యంగా ఉంటుంది. బాబురారు కొంచెం ఆ ఫీజు ఇచ్చాలండి. మీరు బ్రతుకుంటే మరలా వచ్చినప్పుడు ఇస్తానండి. వస్తా, నో డౌట్. ఈ పని అవుట్. ఒక విషయం అర్థమైంది.
లాస్ట్లో ఇచ్చే ఫీజు ఇప్పుడే చేస్తే కొట్టింది అలాగా కొట్టు, అసలు ఏమైందో చెప్పరా? ఏమైందా? నువ్వు చెప్పినట్టు ఈశాన్యమై వెళ్ళాను. అక్కడ ఇల్లు చూశాను. ఆ ఇంటికి అటు ఇటు కూడా 2 గుళ్ళు ఉన్నాయి. మరిగ్గారా? ఏం చెప్పండి రా, అది ఇల్లు కాదురా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ రా.